నమస్తే నమస్తే. ఎవరికి ఇంకొస్తుంది ఇది? పల్లెపాడు. పల్లెపాడు 8వ వార్డు. పల్లెపాడు. పల్లెపాడు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, మిమ్మల్ని గజ్వేల్లో కలిపేసారు కదా. గజ్వేల్ కలిపేసారు. మాకు సర్పంచ్ లేడు, ఇరుపంచ్ లేడు. ఇప్పుడు మీకు కౌన్సిలర్ అంటారు మిమ్మల్ని. ఇప్పుడు కౌన్సిలర్ అంటారు అని ఏ పొక్క తీసుకున్నా చెప్పన్నట పైసలు కట్ట అన్నట. ఏదైనా మరమ్మతు చేసుకున్నా పైసలు కట్ట అన్నట. మరి గవి ఉన్నాయి. మా సర్పంచ్ అయితే మా ఊరి కాడ సర్పంచ్ ఉంటే సర్పంచ్ని అడగకపోతే చేయకపోతే మా ఇబ్బంది మేము చేసుకుంటుంటే ఇప్పుడు అన్ని రావన్నా వాళ్ళకి గుంటడి జాగా లేకపోయాయి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచినట్టుంది? ఏమో ఏ పార్టీలో పోరాళ్ళు అటు ఇటు రూపులాడుతున్నారు. కింద మీద ఉన్నది. గుర్తా, పువ్వు గుర్తా, కారు గుర్తా? కాంగ్రెస్ గెలుస్తుండొచ్చు అనుకుంటున్నా. కాంగ్రెస్. మరి బీఆర్ఎస్ పార్టీ మీకు అన్ని రకాలుగా సాయం చేసిందని చెప్తుంది. వాడు సాయం చేసిన ఆడవాడు ఇక మంచిగా పట్ట భూములు దున్నుకుంటా మంచిగా బతుంటే తీసుకొచ్చి అడవిలో వాడు తెగిపోయాడు. ఆడికి వాడిని ఇప్పుడు మీకు పనులు చేసుకొని పనులు దొరుకుతలేవు. పనులు లేపాయి. ఆడవాళ్ళు పోతే బండ్ల మీద పోతే ఇరిగిపోతే ఒకటి కాలు ఇరిగిపోయి ఒకటి చేయి ఇరిగిపోతే ఇబ్బందులు పడబడ్డారు. సాధకాని వాళ్ళకి పని లేపాయి. అది మీకు కేసీఆర్ ఏం న్యాయం చేయలేదు. మీకు మాకు ఏం న్యాయం చేయలేదు. వాళ్ళ ముడుకో జీతం కూడా నాకు మా స్కూల్ డ్యూటీ ఉండే, డ్యూటీ కూడా తీసి పారేసారు. అయ్యో. మరి ఇప్పుడు చేయకూడతా న్యాయం చేస్తానని మనం అనుకుంటున్నారా, నమ్ముతున్నారా మీరు? చేయకూడతానే నమ్ముతున్నాం. మరి 5 చేస్తూ రామ్లే. ఎట్లుంది వాతావరణం? ఎట్లుంది? కాంగ్రెస్గా ఉంది బాబు బాగా. మరి కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా చేసిరు అని చెప్తారు కదా మీకు. చేస్తాడు బాబు. అప్పుడు చేసిండా? మరి ఎప్పుడు ఇడికి వచ్చి తోలినాడే ఇటు వెంకలాగా రాలే. ఇక మరి ఏ పార్టీ గెలిచినట్టుంది? కాంగ్రెస్ గెలుస్తుంది బాబు. రాయమని కాడికి పోతున్నా. ఏమంటారు? ఎలక్షన్లు రాస్తానా అంటారు. అది ఎలక్షన్లు ఇప్పుడు ఎలక్షన్ కూడా వాళ్ళకి అదే అప్పుడు రాస్తాం అనబడి. మరి ఇప్పుడు ఎలక్షన్ లాగా రాస్తారట రా బాబు. ఇక నమ్ముతున్నావా మరి? వాళ్ళని రాస్తారా? ఎవరు నమ్ముతలేను బాబు. ఆడకదేని బతున్నా. నీదన్నా 10 రూపాయలు ఆడుకుంటున్నా. నా భార్య చనిపోయింది బాబు. నా అబ్బాయి ఇగో వెళ్ళేది.